హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి స్టోరీలు మనం స్కిప్ చేయకుండా చూడటం వలన, మన పిల్లలకి చెప్పడం వలన వాళ్ళు కూడా కొంత విలువల్ని పుణికిపుచ్చుకుంటారు. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి ఎంటర్ అవుదామా? ఒకరోజు ఒక ధనిక తండ్రి తన కుమారుణ్ణి గ్రామానికి తీసుకెళ్ళాడు. పేదవాళ్ళు ఎలా జీవిస్తారో చూపించాలని అతని ఉద్దేశం. వాళ్ళు ఒక పేద కుటుంబ రైతు ఇంట్లో కొంతకాలం గడిపారు. వారి జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ప్రయాణం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూ తండ్రి తన కుమారుడిని ఇలా అడిగాడు, ఈ ప్రయాణం ఎలా అనిపించింది? కుమారుడు ఆనందంగా చెప్పాడు, చాలా బాగుంది నాన్న. తండ్రి మళ్ళీ అడిగాడు, పేదవాళ్ళు ఎలా జీవిస్తారో చూసావా అని. అవును నాన్న అని కుమారుడు సమాధానం ఇచ్చాడు. అయితే ఈ ప్రయాణం నుంచి నీవు ఏం నేర్చుకున్నావు అని తండ్రి ప్రశ్నించాడు. అప్పుడు కుమారుడు ఇలా చెప్పాడు, నాన్న, మన దగ్గర ఒక కుక్క ఉంది, కానీ వాళ్ళకి 4 కుక్కలు ఉన్నాయి. మన ఇంట్లో చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ నాన్న వాళ్ళకి పెద్ద పెద్ద నదులు, పెద్ద పెద్ద చెరువులు, పెద్ద పెద్ద నేచురల్గా ఉండేటువంటి కాలువలు ఉన్నాయి. అలాగే మనకు రాత్రుళ్ళు ట్యూబ్ లైట్స్, స్ట్రీట్ లైట్స్ అవసరం. కానీ నాన్న, వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ పడుకుంటారు. ఎంతో ఆ నక్షత్రాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాన్న, మనం ఫుడ్ తినాలంటే స్విగ్గీస్ నుంచి, జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. కానీ వాళ్ళు తాము పండించుకున్న పంటతో వంట వండుకొని కుటుంబం అంతా కలిసి తింటారు. ఎంతో ఆనందంగా కలిసి తింటారు. మన ఇంటికి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి రక్షణ కోసం. వాళ్లకు మంచి స్నేహితులు ఉన్నారు. అంతేకాదు, ఊరందరికీ వాళ్ళు స్నేహితులు, బంధువులు. తెలుసా, మనం టెలివిజన్ చూస్తూ సమయాన్ని గడుపుతాము. వాళ్ళు కుటుంబంతో, బంధువులతో సమయం గడుపుతారు. అవును నాన్న, వాళ్ళు బయట పని అయిపోగానే ఇంట్లో కేవలం కుటుంబంతో సమయం గడుపుతారు. ఈ మాటలు విన్న తండ్రి మాటలు రాక ఆశ్చర్యపోయాడు. చివరిగా కుమారుడు ఇలా అన్నాడు, నాన్న, మనం ఎంత పేదవాళ్ళమో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న అన్నాడు. సరే, ఈ కథలో మీకేమైనా అర్థమైంటే నాకు కామెంట్లో చెప్పండి. డబ్బు ఉండటం వలన మనం ధనికులం కాదని, సరళత, ప్రేమ, కరుణ, స్నేహం, విలువలు, కుటుంబ బాంధవ్యాలే మన జీవితాన్ని నిజమైన సంపదతో నింపుతాయని ఈ కథ చెప్తుంది. ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టోరీ ఇంకొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మన పిల్లలకి చెప్పడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.